ఇప్పటివరకు మనం పాటలు పాడుకొని ప్రభువుని ఆరాధిస్తూ వచ్చాం. అయితే కొద్ది సమయం మనం దేవుని వాక్యంలోని కొన్ని మాటలు చూసుకొని ప్రభువుని హృదయమారా ఆరాధిద్దాం. దేవుని వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథము 122 అధ్యాయము. కీర్తనల గ్రంథము 122 అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. కీర్తనల గ్రంథము 122 అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. నేను ఒక వచనం, మీరు ఒక వచనం మార్చి చదువుదామండి. మొదటి వచనం: యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మంలో నిలుచున్నవి. 3వ వచనం: యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళెను. 5వ వచనం: అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. 7వ వచనం: నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక, నీ నగరుల్లో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగును గాక అని నేను అందును. 9వ వచనం అందరం కలిపి చదువుకుందామండి. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సాయం కొరకై వేడుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ ఉదయకాలం జీవం కలిగిన దేవుడివి, పరిశుద్ధుడైన దేవుడివి, మా కొరకై ప్రాణాన్ని అర్పించి నిత్య నరకానికి పోవాల్సిన మమ్మల్ని తప్పించి నిత్య రాజ్యానికి వారసుడిగా చేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాం. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా తండ్రి, మరి ఇప్పటివరకు పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు కనుక ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి, దేవా, మీరు మాట్లాడే దేవుడివి, నీ ప్రజలకు అవసరమైన మాటలు ప్రవ్వా మీరు అందించమని, వారు నీ ప్రజలు, నువ్వు వారికి దేవుడివి కనుక వారికి అవసరమైన మాటలు అందించమని వేడుకుంటా ఉన్నాం. దేవా, కనిపించి కనిపించకుండా పనిచేస్తున్న ప్రతి దురాత్మ అంధకార శక్తులను లయపరుస్తూ నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకోమని, ఆత్మదేవుడా మీరు మా మధ్యలో ఉండమని వేడుకుంటూ, వచ్చిన నీ ప్రజల కొరకై వందనాలు చెల్లిస్తూ ప్రభా, మరి రావాల్సిన వారి కొరకై కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయం దయచేయమని, దేవా, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ ఉదయకాలం మనం ప్రభువును ఆరాధించడానికి దేవుని వాక్యంలోంచి కీర్తనల గ్రంథం 122 అధ్యాయం. కీర్తనల గ్రంథం 122 అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు మనం చదువుతా ఉన్నప్పుడు ఆ మాటలు ఇలా మొదలెట్టారు. యాత్రా కీర్తన దావీదు: యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెహోవా మందిరానికి వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. ఈ మాట మాట్లాడుతా ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడంట వెళ్దాం అనే మాట రాగానే దావీదుకి ఏమొచ్చిందంట? సంతోషం వచ్చిందంట. ఈ ఉదయకాలం మనం ఆరాధన చేయడానికి వచ్చినటువంటి మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒకవేళ నేను ఇలా అనుకుంటాను, దావీదుకు కూడా ఎన్నో రకాలైన పరిస్థితులు గుండా వెళ్తా ఉండుండొచ్చు. వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఒకసారి జనాలు అన్నారు, మనం దేవుని మందిరానికి వెళ్దాం పదండి అనగానే ఆయనకున్నటువంటి అన్ని పరిస్థితులు మర్చిపోయి ఒక్కసారిగా దేవుడేంటో, దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన లక్షణాలన్నీ గుర్తుకొచ్చినాయి అంట. ఆయనకి కలిగిన పరిస్థితులు ఏంటో తెలియదు కానీ ఆయన వెళ్ళేటువంటి క్రమంలో దావీదుకి ఒకటే అర్థమైంది, దేవుని మందిరానికి వెళ్దాం అన్నప్పుడు అన్ని విషయాలు పక్కకు పోయి దేవుడేంటో అన్నదే గుర్తొచ్చిందంట. ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు, ఆరాధన చేస్తా ఉన్నప్పుడు
మనకి ఏం అర్థం అవ్వాలంటే, ఔట్ ఆఫ్ ఆల్ మనకున్న అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి చూడడం, ఆయన లక్షణాల్ని చూడడం, ఆయన ఎలాంటి దేవుడో జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన్ని ఆరాధించడం, కీర్తించడం. ఎప్పుడైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం మొదలెడతామో, మనకు తెలియకుండా మన హృదయం మెల్ట్ అవుతా ఉంటది. మన హృదయం కరిగిపోతా ఉంటది. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడో, ఏం చేశాడో మన వ్యక్తిగతంగా మనందరికీ తెలుసు. అందుకనే ఆయనకి దుఃఖం ఉండుండొచ్చు, బాధ ఉండుండొచ్చు, వేదన ఉండుండొచ్చు, ఏ కఠినమైన పరిస్థితులు ఉండుండొచ్చు. దేవుని మందిరానికి వెళ్దాం అనగానే చెప్పలేని సంతోషం పొంగుకొచ్చింది. కాబట్టి ఈ ఉదయకాలం కీర్తనాకారుడు అలా రాస్తూ దేవుని మందిరానికి ఎందుకెళ్దాం అని అనుకున్నాడంటే, ఆయన ఎళ్ళడానికి గూడా పర్పస్ ఉంది అని రాయబడతా ఉంది. 3వ వచనాన్ని చూడండి. 3, 4 వచనాలను కలిపి నేను ఇలా జాయింట్ చేస్తాను. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అక్కడికి ఎక్కి వెళ్ళును. ఎందుకు వస్తున్నారు అనంటే, దీనికి ఆయన ఒక పర్పస్ చెప్పాడు. యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి వెళ్ళెను. ఈ 4వ వచనాన్ని 2 పార్ట్స్‌గా కనెక్ట్ చేసి చెప్తాను. యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై అక్కడికి ఎక్కి వెళ్ళెను. దేవుని మందిరానికి ఎందుకు ఎక్కి వెళ్ళారంటే, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై ఎక్కి వెళ్ళెను. అయితే కొన్ని ట్రాన్స్‌లేషన్స్‌లో 2 రకాలైనటువంటి మాటలు చెప్పారు. టు గివ్ థాంక్స్ అనే మాట టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అనుంది. కొన్ని చోట్ల ఇంకా ఇంకా కొంచెం ఆలోచిస్తే వేరియస్ వెర్షన్స్‌లో టు ప్రైజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, టు గివ్ థాంక్స్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అనే మాట రాయబడతా ఉంది. టు ప్రైజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దీన్ని సమ్ అప్ చేసుకుంటే మనం ఇలా అనుకోవచ్చు. టు వర్షిప్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఎందుకెళ్లారంట దేవుని మందిరానికి అనంటే, ఆయన్ని ఆరాధించడానికి. ఆళ్ళు ఎక్కి వెళ్లారంట. ఆ యాత్రా కీర్తనలో ఇశ్రాయేలీయుల గురించి మనకు తెలుసు. వాళ్ళు 3 పండగలకి ఖచ్చితంగా యెరూషలేము మందిరానికి ఎళ్ళాల్సిందే అంట. ఆ 3 పస్కా బలి గురించి రాయబడతా ఉంటది. ఆ ప్రాయశ్చిత్తార్థ దినం, పర్ణశాలల పండుగ. వీటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎన్ని పరిస్థితులున్నా దేవుని దగ్గరికెళ్తున్నాం, ఆయన ఆరాధించడానికి ఎళ్తున్నాం అనే మాటే గుర్తుకొస్తా ఉంటది. నేనంటాను, ఎందుకు అంత దేవుని మందిరానికెళ్ళినప్పుడు సంతోషం వచ్చింది ఆళ్ళకి? ఎందుకు దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ఎక్కి వెళ్లారు అనంటే, అసలు దేవుడు వాళ్ళకి ఏం చేసుంటాడు? దేవుడు వారి పట్ల ఏమై ఉన్నాడు అనంటే, వాళ్ళు కొన్ని తలంచుకుంటా ఉండుంటారు. యాత్రాకేతలు అంటే పాడుకుంటా ఎళ్తా ఉన్నారంట. అందులో కొన్ని మాటలు మనం చూసుకుందాం. 3వ వచనాన్ని మొట్టమొదటి మాటగా, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, మన దేవుడు ఎటువంటి దేవుడంటే, మనల్ని బాగుగా కట్టే దేవుడు. రీబిల్ట్. మన దేవునికి ఉండే లక్షణం ఏంటంటే, మరలా తిరిగి కట్టే దేవుడు. కట్టడంలో కూడా ఎలా కడతారంటే, బాగుగా ఆయన నేర్పరితనం ఉంటది. మనం ఏదైనా ఒక పని చెప్తే ఎలా చేస్తామంటే, ఆళ్ళున్నప్పుడు ఒకలా చేస్తాం, ఆళ్ళు లేనప్పుడు ఇంకోలా చేస్తాం. చేయాలనిపిస్తే బాగా చేస్తాం, చేయకూడదనుకుంటే ఎలాగైనా చేస్తాం. అది కొన్నిసార్లు పీపుల్ సేక్, మనుషుల కోసము, మనుషులను బట్టి కొన్నిసార్లు జరగొచ్చు. మనుషులు లేనప్పుడు ఇంకోలా ఉండొచ్చు. దేవుని యొక్క లక్షణం ఏంటంటే, ఏదైనా చేసినప్పుడు ఆయన ఆదికాండం 1వ అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు, ఆయన చేసిన ప్రతి పనిని చూసినప్పుడంట ఎలా ఉందని చెప్పాడు? మంచిది, మంచిది, మంచిది. ఆయన ఏం చేసినా బాగుగా, చాలా పర్ఫెక్ట్‌గా, చాలా మంచిగా, పర్ఫెక్ట్‌గా, అది మంచిది అనిపిస్తేనే వదిలిపెడతాడు. మన దేవుడు బాగుగా కట్టే దేవుడు. ఆయన పర్ఫెక్ట్‌గా మనల్ని రీబిల్డ్ చేస్తాడు. ఈ మాట మాట్లాడుతా ఉన్నప్పుడు బాగుగా కట్టబడ్డం అన్నప్పుడు మనం ఏం గుర్తు చేస్తా ఉన్నామంటే, కీర్తనలు 147 అధ్యాయము 1-3 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనలు 147 అధ్యాయం 1-3 వచనాలు చదువుతా ఉన్నప్పుడు ఆయన లక్షణం మనకి గుర్తొస్తా ఉంటది.
యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. వారి గాయములు కట్టువాడు. మన దేవుడు బాగుగా కట్టే దేవుడు అంటే అర్థం ఏంటంటే, ఆయన యెహోవాయే కట్టువాడు. ఆయన మాత్రమే కట్టే దేవుడు. అంతేకాదు, ఆయన చెదిరిన వారిని పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు. గాయాలని కట్టేవాడు. ఆయన లక్షణమే అది. మనమైతే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనం కట్టడం కంటే పడగొట్టడం ఇష్టం. పడగొట్టడానికి పెద్ద ఆయుధాలేం అవసరం లేదు. ఏ ఆయుధం వాడితే మనం ఎదుటోళ్ళని పడగొట్టగలమో ఆ ఆయుధాలన్నీ మనం ఎలాంటి వారమంటే, సాతాను చేతిలో వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. వాడు చెప్పే ప్రతి మాట విని అలా చేస్తాం. వాడి మాటలు విన్న ప్రతిసారి ఏం జరుగుతుందంటే, మనం కట్టబడటం కంటే పడగొట్టబడ్డం, కట్టబడ్డం కంటే పడగొట్టబడ్డం ఎక్కువైపోతా ఉంది. సో, మన దేవుని యొక్క లక్షణం ఏంటంటే, మనల్ని కట్టే దేవుడు. ఎలా కడతాడంటే, నువ్వు చెదిరిపోయి ఉన్నావేమో, గుండె చెదిరిపోయే పరిస్థితిలో ఉన్నావేమో. ఇది నా వల్ల కాదు. మనల్ని కట్టడం అంటే అది ఏ విధమైన కట్టడమైనా. మనల్ని కట్టడం అంటే దేవుని యొక్క లక్షణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది ఎవరి వల్ల కాదు. ఇది ఎవరి వల్ల కాదు. కానీ యెహోవాయే వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారంట. ఆ యాత్రలో పాటలు పాడుకునేటప్పుడు నన్ను కట్టాడు దేవుడు. ఎవరు కట్టారంటే యెహోవాయే. ఆయనే కట్టాడు. ఎవరి వల్ల కాల. ఎవరి వల్ల కూడా కాలేదు. మనుషుల సహాయము వ్యర్థం. మనుషుల సహాయము వ్యర్థం. గాయాలు చేస్తా వచ్చారేమో. అందుకనే లోకాసు వార్త 10వ అధ్యాయం 30-36 వచనాల్లో మనందరికి బాగా తెలిసినటువంటి ఆ భాగం మంచి సమరయుడి గురించి రాయబడతా ఉంది. లోకాసు వార్త 10వ అధ్యాయం 30-36 వచనాల్లో కొన్ని పాయింట్స్ నేను యాడ్ చేసుకుంటూ ముందుకెళ్తాను. 30-36 వచనాల్లో మంచి సమరయుడి గురించి మనకి గుర్తొచ్చినప్పుడు కొన్ని మాటలు గుర్తొస్తా ఉంటాయి. అందులో నేను ఒక మాట చెప్పుకుంటా. 30వ వచనంలో ఇలా ఉంది. ఆయన యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళి, అండర్‌లైన్, దిగి వెళ్ళి, యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళి, ఫస్ట్ దిగి వెళ్ళిపోయాడు. రెండోది అక్కడ ఆ తర్వాత నెక్స్ట్ దొంగల చేతిలో చిక్కి, దొంగల చేతిలో చిక్కి, మూడోది బట్టలు దోచుకొని, ఆయన బట్టలను దోచుకున్నారంట. మూడోది ఆయన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి ఈ మాటలు నేను చెప్పినటువంటి 4 మాటలు. ఫస్ట్ దిగి వెళ్ళిపోయాడు. ఆయన దిగజారిపోయాడు. దిగి వెళ్ళి, రెండోది దిగి వెళ్ళిపోయాడు, దిగజారిపోయాడు కాబట్టి ఏం జరిగింది? దొంగల చేతిలో చిక్కి, సాతాను చేతిలో చిక్కిపోయాం. ఆడు ఊరుకుంటాడా? ఆడి చేతిలో చిక్కితే మనల్ని ఎలా దోచుకోవాలో అలా దోచుకున్నాడు. వాడు దొంగ, దోచుకునేవాడు. ఆడు అబద్ధికుడు, అబద్ధానికి జనకడే కాదు, దొంగ అని కూడా రాయబడతాంది. వాడు దొంగ, మనల్ని దోచుకున్నాడు. మనల్ని అనుదినం దోచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంతేకాదు, వాడు మనల్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి చచ్చిన స్థితిలో మనల్ని పడేసి వెళ్ళిపోయాడు. మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు, ఇలా మాట్లాడుతా ఉన్నప్పుడు మన రక్షణకు ముందు మన జీవిత విధానం గుర్తు రావట్లా? మనం కూడా దేవుని సన్నిధిలోంచి దిగిపోయాం. దేవుని నుంచి దూరం అయిపోయాం. ఒకప్పుడు దేవుని నుంచి దూరం అయిపోతే ఎక్కడికి వెళ్ళామో తెలుసా? ఆడి చేతిలో చిక్కాం. వాడు చెప్పినట్టుగా మనం ఆడాం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్తా ఉంటాం మనం, సాధారణంగా చెప్పబడిన మాట. వాడు కంట్రోల్లో తీసుకెళ్ళిపోయాడు. మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటా ఉన్నాం. వాడు ఏం చెప్తున్నా అంటే, నీ ఇష్టం, నువ్వు ఎలా చేయాలంటే అలా చెయ్యి. మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటా ఉన్నాం. అప్పుడు అన్నాడు, నీకు మన జీవితంలో ఆడి చేతిలో చిక్కిన తర్వాత మనల్ని నాశనానికి తీసుకెళ్ళిపోయాడు. వాడు మనల్ని దోచుకున్నాడు. మన జీవితం అంతా పాడైపోయింది. చచ్చిపోయిన స్థితిలో పడేస్తే, అందుకే ప్రభువారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో
ఆ! ఏమని రాయబడతా ఉంది? మీరు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు. మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఏం చేసాడు మనల్ని? క్రీస్తుతో కూడా మరలా బ్రతికించాడు. మన దేవుడు మరలా కట్టే దేవుడు. చచ్చిపోయే స్థితిలో ఉన్నాం మనం. పాపంలో పడి నాశనానికి వెళ్తా ఉన్నప్పుడు నాకదే కావాలి అని అనుకున్న సందర్భాల్లో దిగజారిన స్థితిలో మనం ఎంతకు దిగజారామంటే ఏ మంచైనా చెప్పు, ఏదైనా చెప్పు. దేవుని మాట చెబుతా అంటే నాకక్కర్లేదు. నేను ఈ నాశనానికి ఎళ్తా అన్న స్థితిలోకెళ్ళిపోయాం. అలాంటి పరిస్థితిలోంచి దేవుడు చచ్చిన స్థితిలోంచి మరలా బ్రతికిచ్చాడు. మన దేవుడు మరలా బాగుగా కట్టే దేవుడు. ఎలా కట్టాడంటే ఈడు బతకగలడా? ఈడసలు మళ్ళా చాలా సార్లు మన సాక్ష్య జీవితాన్ని పంచుకున్నప్పుడు ఈడి వల్ల గాదులే అని అనుకున్న స్థితిలోంచి దేవుడు మన జీవితాన్ని పూర్తిగా మార్చేసాడు. గెరాసేనుల వ్యక్తిని జీవితాన్ని చూసినప్పుడు అనుకున్నారంట జనాలందరూ ఏమని? ఈడి దగ్గరికి రావడానికే భయపడ్డారు. ఆడు చూస్తే అంత రక్తంతో వాడి జీవితాన్ని వాడే రాళ్లతో కొట్టుకుంటా ఉన్నాడు. వాడి జీవితాన్ని వాడే పాడు చేసుకుంటా ఉన్నాడు. వాడి కంట్రోల్‌లో వాడు లేడు. ప్రతిదీ వేరేవాడి కంట్రోల్‌లో ఉన్నాడు. చివరికి జరిగిందేంటో తెలుసా? ప్రభు ఎప్పుడైతే వచ్చాడో, ప్రభు ఎప్పుడైతే దర్శించాడో జరిగిన పరిణామం వస్త్రాలేసుకున్నాడు. ఒకప్పుడు వస్త్రాలు పోయినియి. కానీ ఇప్పుడేం చేశాడు? వస్త్రాలేసుకొని నెమ్మదిగా కూర్చున్నాడంట. ఈరోజు ఉదయకాలం ఆరాధనలో కూర్చున్నామంటే నీవు నేను చక్కటిగా ప్రభు సన్నిధిలో కూర్చోగలిగినటువంటి స్థిమితంలో ఉన్నామంటే ఆయన మనల్ని కట్టాడు. ఎలా కట్టాడంటే బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు. నువ్వు నేను కట్టబడి ఉన్నాం కాబట్టి ప్రభువుని ఉదయకాలం ఆరాధిద్దాం. అందుకని మంచి సమరయుడిలో 33వ వచనంలో చాలా మంది వచ్చి చూసి వెళ్ళిపోయారు. అయితే మంచి సమరయుడు అతడు పడి ఉన్న చోటకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి అతని దగ్గరకు పోయి అతని గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించి పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్లి అతన్ని పరామర్శించెను. హి టుక్ కేర్ ఆఫ్ హిమ్. పరామర్శించెను. మనల్ని పట్టించుకున్నాడు దేవుడు. బాగుగా కట్టి వదిలేలా. బాగుగా కట్టడం అంటే కొన్నిసార్లు అలా కట్టి వదిలేస్తాం. చాలా సార్లు గోడలు కట్టి నీళ్లు చల్లకుండా అలాగే వదిలేస్తే మనందరికీ తెలుసు. ఇల్లు గోడ కట్టిన గంట ఆలస్యం మనం పైప్ పట్టుకొని రెడీగా ఉంటాం తడపడానికి. సెటనింగ్ కోసం. అవి గట్టిపడడం కోసం. దేవుడు గాయాలను కట్టి లేకపోతే మనల్ని బాగుగా కట్టిన తర్వాత అలా వదిలేడు. హి టుక్ కేర్ ఆఫ్ హిమ్. మనల్ని పరామర్శిస్తా ఉన్నాడు. మనల్ని పట్టించుకుంటున్నాడు. ఎవరైనా మన మీద జాలి పడ్డారా? ఎవరైనా మనల్ని చూసారా అసలు మనం ఉన్న స్థితిని చూసి? ప్రభు సాక్షాత్తు దేవాతి దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం వచ్చాడు. అందును బట్టి బాగుగా కట్టి మనల్ని పరామర్శించే దేవుడు, మన గురించి పట్టించుకునే దేవుడని ఈ ఉదయకాలం ఆరాధిద్దాం ప్రభుని. సో అదే విధంగా రెండో మాటని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మొదటి మాట బాగుగా కట్టే దేవుడు. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఆయన ఎటువంటి దేవుడు అని అంటే 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 5వ వచనం. ఆయన యొక్క లక్షణం అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు న్యాయం తీర్చుటకై సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. మన దేవుడు ఎవరంటే హీజ్ ఎ జస్ట్. మనం అనుకునేటువంటి ఆఫ్టర్ ఆల్ యు ఆర్ అని అంటాం కదా, అలా కాదు. హీజ్ ఎ జస్ట్ న్యాయాధిపతి, న్యాయం తీర్చే దేవుడు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయం తీర్చే దేవుడు. ఆయన గురించి రాయనప్పుడు హీ గివ్స్ పర్ఫెక్ట్ జస్టిస్. ఆయన ఆయన న్యాయం తీరిస్తే ఎలా ఉంటదంటే పర్ఫెక్ట్ ఉంటది. ఇంకెవడు వంకబెట్టలేడు. ఆయన న్యాయం తీర్చే దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయం తీర్చే దేవుడు. కొన్నిసార్లు ఎక్కడ మనకి పర్ఫెక్ట్ జస్టిస్ వస్తుంది, ఎవరు మనకి న్యాయం చేస్తారు, ఎవరు మనకి సాయం చేస్తారు అన్నటువంటి పరిస్థితిలో ఉంటది. నీవు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నావేమో, నీకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడేవారు, నీ తరపున పోరాడేవారు లేరేమో, అర్థం చేసుకునేవారు కూడా లేరేమో అనుకుంటున్నావేమో ఈ ఉదయకాలం. అయితే మన దేవుడు హీ విల్ గివ్. ఆయన పర్ఫెక్ట్ జస్టిస్. ఆయన
సరైనటువంటి న్యాయాన్ని తీర్చే దేవుడు అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. 121 కీర్తన 1, 2 వచనాల్లో నీ యొక్క న్యాయం తీర్చడం కోసం కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. సహాయం ఎక్కడి నుంచి వస్తది? 121 కీర్తన 1, 2 వచనాల్లో నీకు న్యాయం తీర్చడానికి కొండల తట్టు చూస్తా ఉన్నామేమో. సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే మళ్ళా అంటాడు ఆ కీర్తనకారుడు, ముందు కీర్తన 122కి ముందు కీర్తన. ఆయన గుర్తు చేసుకుంటాడు, యెహోవా వలననే కదా. ఈ 120వ కీర్తన నుంచి 134 వరకి ఇవన్నీ యాత్రా కీర్తనలు అన్నారు. ఇవంటి పాడుకుంటా వెళ్తున్నారంట ఆ జర్నీ అంతట్లో. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారన్నమాట. సహాయం ఎక్కడి నుంచి వస్తది? నాకు న్యాయం తీర్చడానికి ఎక్కడికి వెళ్ళగలను నేను? నాకు న్యాయం తీర్చేవాళ్ళు ఎవరు అనుకుంటా ఉన్నారంట. మళ్ళా తనకు తాను అనుకుంటాడు, యెహోవా వలనే నాకు సహాయం కలుగును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. జోసెఫ్ అనుకున్నాడంట, యోసేపు ఇలా అనుకున్నాడంట. ఇలాగ సమ్మరైజ్ చేద్దాం. తన ఫ్యామిలీ నుండే తనకి అన్యాయం జరిగింది. తన బ్రదర్స్ పూర్తిగా ఏం చేశారు? పూర్తిగా డినై చేశారు. తన కుటుంబం నుంచే, తన సొంత కుటుంబం నుంచే తనకేమైంది? అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు. ఏం జరిగిందో మనందరికి బాగా తెలుసు. తీసుకెళ్లి చంపడానికి గోతిలో పడేశారు. చచ్చిపోయాడు అనుకున్నారు. తర్వాత మళ్ళా అమ్మేశారు తన సొంత కుటుంబం నుండే. ఇంకో మాట, తన వర్క్ ప్లేస్, తను పనిచేసే ప్లేస్ లో కూడా తనకి అన్యాయమే జరిగింది. ఎలాగు అనంటే పోతీఫర్ ఇంట్లో తను ఎంతో నమ్మకంగా చేస్తున్నారు. అందరు మనల్ని పొందాడు కొంతకాలం. కానీ తన వర్క్ ప్లేస్ లో కూడా, తను పనిచేసే ప్లేస్ లో కూడా ఏం జరిగిందో తెలుసా? తనకు అన్యాయమే జరిగింది. ఏం జరిగిందో మనందరికి బాగా తెలుసు. తన మీద జరిగినటువంటి అన్యాయమైనటువంటి నేరారోపణ పోతీఫర్ ఇంటి నుండి. తను జైల్లో ఉన్నప్పుడు హోప్ ఏమన్నా వచ్చిద్దామని అనుకున్నాడు. ఏమని? వాళ్ళు చెప్పారు కదా, భక్ష్యకారులు, పానదాయకులు వీళ్ళందరూ కలిసి ఏం పర్లేదు, నేను వెళ్ళినప్పుడు రాజుగారికి చెబుతాను, నిన్ను బయట తీసుకొస్తాను. చాలా మంది అంటారు సహాయం చేసేటప్పుడు, ఏం కాదులే నేను చూసుకుంటా, నేనున్నాగా, నువ్వు ధైర్యంగా ఉండు అని చాలా సార్లు అంటాం. మనకు తెలియని అష్యూరెన్స్ ఇస్తాం. అప్పుడు మనకు తెలియని ఒక సంతోషం, తెలియనటువంటి ఒక భరోసా వస్తుంది. కానీ ఏం చేశాడంటే అతను వెళ్ళిపోయిన తర్వాత తను మర్చిపోయాడు. తన ఫ్యామిలీ నుండి తనకు అన్యాయం జరిగింది. తన వర్క్ ప్లేస్ లో తనకు అన్యాయం జరిగింది. తను ఎక్కడైనా హోప్ దొరికిద్ది, సహాయం దొరికిద్ది, న్యాయం దొరికిద్ది అన్న చోట కూడా లేదు. రికమెండేషన్ అక్కడ కూడా లేదు. అలాగే డానియేల్ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. తను ఉండేటువంటి వర్క్ ప్లేస్ లో, తన భక్తిని బట్టి కూడా తనకి అన్యాయం జరిగింది. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. తన భక్తిని బట్టి కూడా, తను యథార్థంగా భక్తి చేయటాన్ని బట్టి వాళ్ళు చెప్పినటువంటి కట్టడలు, అన్యాయమైనటువంటి తీర్పులు తను ఎదుర్కొన్నాడు. తన భక్తిని బట్టి కూడా తనకి అన్యాయం జరిగింది. ఇదేంటి? భక్తిని బట్టి కూడా అన్యాయం జరిగిందా అంటే దానియేలుకు జరిగింది. తను యథావిధిగా ఆ ఆజ్ఞ జారీ అయిన తర్వాత కూడా యథావిధిగా ఏం చేశాడు? ముమ్మారు దేవుని సన్నిధికి వెళ్ళి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. అదే కదా రీజన్. తన్ని లోపలేయడానికి, సింహాల గుహలో వేయడానికి వేరే రీజన్ ఏమైనా దొరికిందా? తన భక్తిని బట్టి కూడా తనకు అన్యాయం జరిగింది. ఆలోచిద్దాం. దానియేలు, యోసేపు జీవితాలు అనుకున్నారు, మేబీ వాళ్ళు అనుకున్నారు, లేదు నేను అనుకుంటున్నాను. దానియేలు, యోసేపు ఇలా అనుకుంటారు, నాకు అన్యాయం జరిగిందంటే దానియేలు ప్లేస్ లో నేనుంటే నాకంతా అన్యాయమే చేశారు అని అనుకుంటా ఉంటాం. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు. కానీ యోబుతో వాళ్ళ స్నేహితుడు అంటాడు, దేవుడు అన్యాయస్తుడా? యోబుతో వాళ్ళ స్నేహితుడు అంటాడనమాట, అన్యాయస్తుడా? యోబు గ్రంథం 34వ అధ్యాయం 10, 12 వచనాల్లో ఇలా ఉంటది. 10వ వచనంలో, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. మన దేవుడి యొక్క లక్షణాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ యాత్రా కీర్తనలో వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సంతోషం కలగడానికి కారణం ఏంటంటే, దేవుడిని ఆరాధించడానికి కారణం, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. పరిస్థితులు చూసినప్పుడు అన్యాయం జరిగినట్టుగానే ఉన్నాయి నిజంగా. కానీ ఆయన అంటాడు, దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. కొన్నిసార్లు మనం అంటాం, ఇదంతా జరుగుతుంది బ్రదర్ ప్రాక్టికల్ గా అంటే, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. మన దేవుని యొక్క లక్షణం 12వ వచనంలో, సర్వశక్తుడు న్యాయం తప్పడం మన దేవుడు
న్యాయం తప్పే దేవుడు కాదు. మనిషిగా నేను అనేక సార్లు అన్యాయం చేశాను. విశ్వాసిగా కూడా అనేక సార్లు అన్యాయం చేశాను. కానీ దేవుని యొక్క లక్షణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన న్యాయం తప్పే దేవుడు కాదు. ఆయన అన్యాయం చేయడం అసంభవం అబ్బా! మీరేమనుకుంటున్నారో తెలీదు గానీ, ఈ ఉదయకాలం నాకు జరిగిన పరిస్థితులు తెలిస్తే బ్రదర్ యెస్. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. కాబట్టి రెండో మాటగా మనం జ్ఞాపకం మొదటి మాటగా ఆయన బాగుగా కట్టే దేవుడు. రెండోదిగా ఆయన న్యాయాధిపతి, న్యాయం తీర్చే దేవుడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 6వ వచనాన్ని చదువుదాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, వర్ధిల్లుదురు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. మానవునిగా సైకలాజికల్ నీడ్, ఫిజికల్ నీడ్, ఆ మనకి సైకలాజికల్ ఎమోషనల్ నీడ్స్ మనకి కామన్‌గా ఒక మాట తగలగానే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఏంటో తెలుసా? వర్ధిల్లటం. వర్ధిల్లటం అనే మాట మనకి గాని ఇనిపిస్తే వెంటనే ఏమనుకుంటామో తెలుసా? హమ్మయ్య! దేవుడు నన్ను వర్ధిల్ల చేస్తానన్నాడు. ఈ మాట అనగానే మన హృదయంలో తెలియనటువంటి సంతోషం వస్తది. ఆ ప్రభు అంటాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ రాయబడినటువంటి ఆహ్, చాలా ట్రాన్స్‌లేషన్స్‌లో 2 మాటలు వాడారు ఈ మాటకి. అయితే ఈక్వల్ ప్రపోర్షన్ ఇచ్చారు ట్రాన్స్‌లేషన్స్‌లో. అందరూ సరి సమానంగా చెప్పారు. ఆ మాటేంటంటే, మే దే బి సెక్యూర్ హూ లవ్ యూ. మే దే బి సెక్యూర్. సెక్యూర్ అనే మాట వాడారు. ఈక్వల్‌గా చాలా మంది ట్రాన్స్‌లేషన్‌లో ఏమనిచ్చారంటే, ప్రాస్పర్ అనే మాట వర్ధిల్లడం, ప్రాస్పర్ అనే మాటని చాలా మంది చెప్పారు. అలాగే ఈక్వల్‌గా ఏం చెప్పారంటే సెక్యూర్. దే మే బి సెక్యూర్. దే మే బి సెక్యూర్ హూ లవ్ యూ. అంటే సెక్యూర్ అనే మాట కూడా వాడారు. మనం చాలా సార్లు వర్ధిల్లటం అనే మాట ప్రాస్పారిటీని చెప్తా ఉన్నప్పటికీ, అక్కడ చెప్పబడిన మాట సెక్యూరిటీ గురించి మాట్లాడుతా వచ్చినట్టుగా నాకు అర్థమవుతా ఉంది. సో, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు సెక్యూర్‌గా ఉంటారు. భద్రం కలిగి ఉంటారు. అంటే ఈ మాట ఏం చెప్తుందంటే, మన దేవుడు భద్రతనిచ్చే దేవుడు. ఎవరంట ఆయన? భద్రపరిచే దేవుడు, భద్రం చేసే దేవుడు. మనకు భద్రతనిచ్చే దేవుడు. ఈ రోజులు ఇప్పుడున్నటువంటి డేస్ ఎక్కడైనా మనం సెక్యూర్‌గా ఉన్నామని ఫీల్ అవ్వగలిగిన పరిస్థితులున్నాయా? అపాయం ఎలా వస్తదో, ఎటు నుంచి వస్తదో, ఎవరి నుంచి వస్తదో తెలియనటువంటి పరిస్థితులున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు ఆయన ప్యాలెస్‌లో ఉన్నా, ఆయన సెక్యూర్‌గా ఉన్నాడో లేదో మనకు తెలుసు. అందుకని ఆయన్ని తీసుకెళ్ళి బంకర్‌లో పెట్టేశారు. సేఫ్‌గా ఉంటాం సెక్యూరిటీ కోసం. ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా అలాగే. ఎక్కడైనా మనం చూస్తున్నటువంటి వార్ ప్లేసెస్ అన్నిట్లో కూడా ఎక్కడైనా సెక్యూరిటీ ఉందా అంటే, వాళ్ళు ఏ టవర్స్‌నైనా కూల్చేత్తన్నారు. డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి వాళ్ళు వేరియస్ ప్లేస్‌లో రష్యా లాంటి ఫేమస్ అన్ని సెక్యూర్డ్‌గా ఉన్నటువంటి ఏరియాల్లోనే వాళ్ళ మేజర్ బలం దగ్గరే దెబ్బ కొట్టారు. మనందరికి బాగా తెలుసు. ఎక్కడ సెక్యూరిటీ ఉంది? ఎవరు సెక్యూరిటీ ఇస్తారు? ఎవరు మనల్ని భద్రపరుస్తారు? యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వాళ్ళు దేవుని మందిరానికెళ్ళినప్పుడు సంతోషించడానికి, ఆయనకి ఆరాధించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణం ఏంటంటే, ఐ యామ్ సెక్యూర్. నేను భద్రంగా ఉన్నాను. ఈ ఉదయకాలం కూర్చున్న మనం అభద్రతా భావంలో ఉన్నామేమో, ఆటుపోట్లలో ఉన్నామేమో, ఏంటో ఏం జరిగిద్దో బ్రదర్ రేపు, ఎలాంటి పరిస్థితి ఎళ్తదో తెలీదు. సెక్యూర్‌కి ఆపోజిట్టే మనం ఆలోచిస్తున్నప్పుడు అభద్రతా భావంలో ఉన్నటువంటి విధానం. సో, ఇక్కడ చెప్తా ఉన్నప్పుడు ఈ మాట ఎటర్నల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతా ఉంది. ఎటర్నల్ సెక్యూరిటీ. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆయన ఎవరో తెలుసా? నికోదేము. ఎవరంట? నికోదేము. ఆయన అధికారియు, యూదుల అధికారియు, పరిసయ్యుడు. ఏంటదంట? అధికారియు, పరిసయ్యుడు. ఈ 2 మాటలు చెప్తా ఉన్నప్పుడు మనకేమర్థం అవుతుందో తెలుసా? ఆయనకి ఏం కొదువు లేదు. అధికారంటే సెక్యూర్డేగా. తనకు కావాల్సినటువంటి అన్ని రకాలైన ఈ ఈ భూలోకంలో అధికారులందరూ వాళ్ళు సెక్యూర్ జాబ్ ఉంది. సెక్యూర్‌గా తనకు కావాల్సిన ఫైనాన్షియల్‌గా బాగున్నారు. తన చుట్టూతా ఒక క్వార్టరీ ఉంటది. అన్ని రకాల సెక్యూరిటీ ఉందాయనకి. రెండోది పరిసయ్యుడంటే ఆయన
ధర్మశాస్త్రం గురించినటువంటి అవగాహన కలిగినోడు కూడా. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా ఉన్నాను. ఈ 2 రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఆయనలో ఉన్నాయి. ఆయన ధర్మశాస్త్రం గురించి తెలుసు కాబట్టి స్పిరిచ్యువల్‌గా సెక్యూరిటీ అనుకోవచ్చు బయటకి. అలాగే వరల్డ్‌లీగా లోకపరంగా చూసినా కూడా సెక్యూర్డ్‌గా ఉన్నాడు. ఆలోచించండి. మరి ఈయన ఒక రోజు ఎళ్ళాడంట అర్ధరాత్రి. ఎవరి దగ్గరికి? యేసు ప్రభువారి దగ్గరికెళ్ళి ఏమని అడిగారు? ఆ! నిత్య రాజ్యానికెళ్ళాలంటే నేనేం జేయాలి? వరల్డ్‌లీ సెక్యూరిటీ ఉంది. అన్నీ కావాల్సినన్నున్నాయి. ఇక్కడ చూడబోతే జక్కయ్య గూడా తెలుసు మనకి. ఆయనకి ఏం తక్కువ? ఆయన టాక్స్ కలెక్టర్. ఆయనకి అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. సెక్యూరిటీ ఉంది మరి. ఇహలోకపరమైన సెక్యూరిటీ తనకి నిజమైన భద్రత ఇవ్వదు అని గుర్తెరిగినోళ్ళు ఏం చేశారో తెలుసా? యేసు ప్రభు దగ్గరికెళ్లారు. ఒకప్పుడు నువ్వు నేను గూడా ఈ లోకంలో మనకన్నీ ఉండుండొచ్చు. కానీ యేసు ప్రభు దగ్గరికెళ్తే గాని నిజమైన భద్రత ఉంది. నిత్యమైన భద్రత. నిత్య రాజ్యాన్ని గురించి అడగాల్సొచ్చింది. పరిసయ్యుడు, యూదుల అధికారి అయిన నికోదేమే. నా జీవితం కూడా ఒకప్పుడు అన్నీ ఉన్నా నిజమైన భద్రత లేదు. యేసు ప్రభువు లేకపోతే మన జీవితం నిత్య నరకం. ఎక్కడికెళ్తామో తెలుసా? ఆ యుగయుగాలు మనల్ని బాధ పెట్టే ప్రదేశంలోకి. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటయు మాత్రమే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మన రక్షణ గురించినటువంటి అవగాహన కోల్పోతా దేవుడు చేసిన గొప్ప రక్షణని అసలు గుర్తే పెట్టుకోవట్లా. దేవుని మందిరానికొచ్చేటప్పుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే వర్ధిల్లటం సంబంధించిన ఫిజికల్ అన్నీ గుర్తొస్తున్నాయి గానీ, ఆయనిచ్చిన గొప్ప రక్షణ, ఎటర్నల్ సెక్యూరిటీ గుర్తు రావట్లా. ప్రభు అంటున్నాడు, "నీకు నేను నిత్యమైన భద్రత కల్పించా." కాబట్టి ఈ ఉదయకాలం మనం ఆయన్ని ఆరాధించేటప్పుడు ఆయన ఎలాంటి భద్రత అంటే, నా చేతిలో నుండి నిన్నెవ్వడు అపహరింపడు. ఎంత సెక్యూరిటీ చూడండి. మనం ఆయన చేతిలో ఉన్నాం. ఇజ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు కాదా? ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం మనం చూస్తా ఉన్నప్పుడు పగిలిపోయింది అక్కడ. ఇన్‌సెక్యూర్‌గా ఉంది. వాళ్ళ జీవితాలంతా ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితం అంతా ఇన్‌సెక్యూర్‌గా ఉంది. అయితే ప్రభు అంటాడు, మీరు నా చేతిలో ఉన్నారు కాదా? ఎందుకు మీరు అభద్రంగా ఆలోచిస్తా ఉన్నారు? రేపటిని గూర్చి చింతిస్తా ఉన్నారు? కాబట్టి ఈ మాటలు ముగించే ముందు యెహోవా మందిరానికి మనం వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించా. ఎందుకంటే నా దేవుడు ఎటువంటి దేవుడో నాకు అర్థమైంది. ఈ ఉదయకాలం మన దేవుడు ఎటువంటి దేవుడో మనకు అర్థమైతే ఆయన్ని ఆరాధించకుండా ఉండలేం. ఒకసారి అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఆయన ఎటువంటి దేవుడో జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువుని ఆరాధిద్దాం.